आज हम कल के लिए कल से ये रेट तय होगा। किलोमीटर के ऊपर जब मिनिमम 50 रुपीज़ और किलोमीटर 20 रुपीज़ के हिसाब से आप तमाम जानते हैं। आज गैस का रेट 100 को क्रॉस कर रहा है, पेट्रोल 110 हो चुका है। उसी हिसाब से ऑटो का जो मीटर का है 12 साल के बाद पहली मरतबा ये रेट बढ़ रहा है। तो मैं आवाम से कहूँगा, आप चाय का रेट भी हमें मिनिमम के अंदर नहीं दे रहे हैं। उस हिसाब से चाय का रेट बढ़ गया है, खाने का रेट बढ़ गया, हर जगह गैस के पैसे बोल के अलग डाला जा रहा है, इडली वड़ा डोसे के ऊपर भी। तो मैं चाहता हूं कि आवाम से हमारे से कोऑपरेट करे और ऑटो ड्राइवर, ओला, उबर, रैपिडो पोर्टल जो भी बुक कराते हैं उसके आपको सिर्फ उन्हें आपको रास्ता दिखाने, सवारी को आप तक पहुंचाने की जिम्मेदारी है और सवारी को चलाना ये मीटर के ऊपर इस हिसाब से चलेगा। अगर आपको किलोमीटर के ऊपर कहीं मीटर का कोई प्रॉब्लम आ रहा तो आपके फोन के ऊपर भी ऐप है जिससे आप किलोमीटर चेक कर सकते हैं, किलोमीटर के हिसाब से आप पैसे दे सकते हैं। यही कहते हुए मैं तमाम ILWF के लीडरों को कहूंगा, ये टैरिफ को फॉलो करे। ये टैरिफ जो है करीब करीब 30 रुपए में तैयार हो रहा है। ये अगर कोई ऑफिसर्स के ऊपर भी अवेलेबल है या आप लोग खुद प्रिंट करने के यहाँ से निकालना चाह रहे हैं तो निकाल के आप लोग प्रिंट भी करा सकते हैं। और बराए मेहरबानी हमारे लीडरों से कांटेक्ट करके ये टैरिफ के बारे में आप तफसील लेके आप लोग इस पर अमल कर सकते हैं। जय हिंद, जय भारत। ఆటో డ్రైవర్లకి కారుబార్ అయితే లేదు. అవును. మెయిన్ ఇంట్లో తప్పు ఎవరు అంటే ఆర్టీఓలో తప్పు ఉంది. ఇంట్లో మెయిన్ ట్రాఫిక్ వాళ్ళు ఓన్లీ చాలాన్ కొడుతున్నారు, 100-200 ఫైన్ వేస్తున్నారు. కానీ ఆర్టీఓలు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తలేరు. హైదరాబాద్ లో సిటీలా, హైదరాబాద్, సైబరాబాద్, రచ్చకొండ ఆర్టీఓలు ఉన్నారన్న. వీళ్ళు వారానికి ఒక్కరోజు వెళ్ళి బయట పనిచేసారు అనుకో, ఈ డిస్టిక్ ఆటోలు అన్ని బంద్ అవుతాయి. వీళ్ళు పని చేయడం లేదు. దీనికి కారణము గవర్నమెంటా లేకుంటే పైన అధికారుల ప్రెషరా ఏది అర్థమైతలేదు. ఆయన ఇంటికాంచెల్లి ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్తున్నాడు. అవును, పోతాడు. కమ్సే కమ్ 10-15 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. ఆయనకు బండ్లు ట్రాఫిక్ లో ఆయన కనిపిస్తలేవు. ఆర్టీఓకి నా ప్రశ్న ఒకటి, ఆర్టీఓకి నేను చెప్పదలుచుకుంటున్నా, ఆర్టీఓలు అందరికి ఈ వీడియో ఆర్టీఓల దగ్గర పంపించండి. ఇంటికాంచెల్లి ఆర్టీఓ ఆఫీస్ పోతున్నాడు, కమ్సే కమ్ 10-15 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో మొత్తం ట్రాఫిక్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఇవన్నిటికి కారణం ఎవరు? ట్రాఫిక్ పెరగడానికి కారణం ఆర్టీఓలు పని చేస్తలేరు. ఓకే, ఆర్టీఓలు పని చేయకుండా అంతా ట్రాఫిక్ పెరుగుతుంది. ఒక దిక్కు మా సీఎం సార్ ఏమంటున్నాడు, పర్యావరణాన్ని కాపాడాలి, ట్రాఫిక్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటున్నాడు. మళ్ళీ ఆర్టీఓలు బయటికి వచ్చి పని చేస్తేనే కదా ఇది ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, పర్యావరణం కాపాడగలుగుతాం మనం. ఆర్టీఓలు పని చేయడం లేదు. 5,85,000 అన్న. ఇప్పుడు చెప్పు. ఇప్పటికి ఇప్పుడు డిస్టిక్ ఆటోలు 2,00,000 2,50,000 అని 50,000 కట్టి తీసుకుంటున్నాడు. ఇప్పటికి నేను కడుతున్న కిస్తీ చూడన్నా 13,230 రూపాయలు. 13,230 రూపాయలు నేను కట్టేది. ఇవాళ 3 సంవత్సరాల నుంచి 36 కట్టాలన్నా. నేను ఎట్లా భరించాలి? 13,230 రూపాయలు దానికి పోతే మిగతా దేనికి రావాలన్నా? అయితే ఈ మాటలు మనం మాట్లాడితే 2023లో నేను కొన్నది ఆటో 5,85,000. పత్తి కిస్తీ 13,230. 13,000 రూపాయలు. ఎన్ని డ్యూ ఉన్నాయి ఇప్పుడు నీ బండి మీద? ఇప్పుడు నా డ్యూ ఇంకా 12-15 ఉందన్న. 12 నెలలు కడితే క్లియర్ అయిపోతుంది. ఈ సంవత్సరానికి అయిపోలేం. మధ్యలో ఇంకా పరిస్థితి కారబాటు లేక గవర్నమెంట్ నుంచి ఏం కొడుతున్నాను, గవర్నమెంట్ నుంచి ఇంకా కొట్టేది ఇంకా ఏముందన్న, సంపాదిస్తున్నా అన్ని కంటిన్యూ పెట్టినా దీంట్లో ఏమన్నా అంటే కింద మీద అవుతున్నా, కష్టపడుతున్నా. ఇప్పుడు అంతా కడుతున్నాను. 5,80,000 బండి కొన్నాను. ఎప్పుడు కొన్నది? 2023లో. 2023. ఇప్పుడు ఇల్లీగల్ ఆటోస్ వస్తున్నాయి. అది 2,50,000 60,000 ఉంది. అయితే వాళ్ళకు ర్యాపిడో, ఓలా, ఉబర్ అదే రేట్ ఇస్తారు. అదే రేటు మీకు కూడా అదే రేటు? నాకు కూడా అదే రేటు. మరి దాని పరిష్కారం ఇప్పుడు నేను ఎంత దాదాపుగా 16-17 దాకా కట్టినా, 20 దాకా కట్టినా. కట్టినావు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, గవర్నమెంట్ కి పోయి మనం బండ్లు ఇచ్చేసి మన పర్మిట్ పైసలు మనకు రిటర్న్ ఇచ్చేయమని చెప్దాం. అది ఫైనాన్స్ వాళ్ళకు, గవర్నమెంట్ కి పోయి
చేద్దామా? నా, ఇప్పుడు వాళ్ళు నడపని ఇప్పుడు నేను బండి వదిలేసిన అనుకో నాకు రూపాయి కూడా ఇవ్వడు ఆయన. ఇన్ని రోజులు నేను కట్టింది ఆయనకి, మళ్ళీ నేను డబుల్ పేమెంట్ 2 లక్షలు కట్టినా అన్న. డబుల్ పేమెంట్ 2 లక్షలు కట్టా. డౌన్ పేమెంట్ 2 లక్షలు కట్టా. కూడా ఇదే బండి ఉంది, ఇదే లీగల్. ఇదే ఆయనకు ఉండదు కదా. ఆయనకి ఇచ్చే రేటు అదే, నాకు ఇచ్చే రేటు కూడా ఇదే. లీగల్ బండి కూడా సేమ్ ఉంటది, సేమ్. కానీ వాళ్ళ కిస్తీ ఈ రేట్ లో ఉండవు ఈ కదా. రేట్లు ఉండవు. వాళ్ళకి ఇస్తే ఎంత 4,000 5,000 ఉంటది. నేను కట్టేది వాళ్ళకి ఈఎంఐ ఉండేది. నాకు వచ్చేది మా అయితే నెలకి ఎంత వచ్చేది 25,000. నేను చేస్తే మా అయితే రోజుకు 1000 రూపాయలు చేసిన